12th one. I hope the idea it is clear. Now ikkada chudandi sir, ఇది కూడా ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్. కొంచెం మనము న్యూమరికల్ వాల్యూస్ మీద మనకు మంచి పట్టు ఉంటే సార్ ఫటాఫట్ గా చేసుకుంటూ రావచ్చు. సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్, కొడుకు తండ్రి రైట్, వీళ్ళ యొక్క మొత్తము ఎంత? వీళ్ళ యొక్క మొత్తము సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 55 years. 55 years. ఈ రెండు 5 సంవత్సరాల క్రిందట 5 సంవత్సరాల క్రిందట రైట్ ఎంత అయింది? ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 350 అయింది. 350 అయింది 5 సంవత్సరాల క్రిందట. ఇది ఎంత అయింది? 50. ఇది కొంచెం నీట్గా రాస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది సార్. ఇక్కడ చూడండి సార్, ఫాదర్ అండ్ సన్ ప్రస్తుతము సమ్ ఆఫ్ ది ఏజెస్ ఈ రెండిటి ఒక్కని కూడితే ఎంత? 55. 5 సంవత్సరాల క్రిందట ఇది -5, ఇది కూడా -5. అంటే ఈ రెండిటిని కూడితే ఎంత రావాలి సార్? 45 రావాలి. ఎంత రావాలి? ఇది 5 తగ్గింది, ఇది కూడా 5 తగ్గింది, 45 రావాలి. 45 రావాలి. ఈ రెండిటిని కూడితే 45 రావాలి. లబ్ధం చేస్తే 350 రావాలి. చూడంగానే మనకు తెలిసిపోతుంది. 350ని 35 × 10గా రాసుకుంటే ఇది 35, ఇది 10. లబ్ధం వచ్చేసరికి 35 10s are 350. 35 + 10 ఎంత? 45. ఈ రెండిటిని కూడితే మనకు వచ్చింది ఎంత? 55. 5 సంవత్సరాల క్రిందట మొత్తము 10 తగ్గించాలి. 55లో 10 తగ్గిస్తే ఇదంతా 45, ఇదంతా 45. ఈ రెండిటిని కూడితే దీన్ని 2 కారణాంకాలుగా రాయాలి. ఎలా రాయాలి సార్? రెండిటిని కూడితే 45, రెండిటిని కూడితే 45, రెండిటిని కూడితే 45. 35 10ల 35 + 10 ఎంత? 45. ఏది సమీకరణాల్లో సాల్వ్ చేయకూడదు రైట్. ఇది సన్ ఏజ్ ఎంత? ఇక్కడ 10 ఏళ్ళు. 5 ఏళ్ళ తరువాత ఎంత సార్ వాడి ఏజ్? 15. 5 ఏళ్ళ తరువాత 15. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక్క క్వశ్చన్కి కూడా నేను సమీకరణం రాయలేదు. సమీకరణము రాయకుండా క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేస్తున్నాను. సమీకరణం రాస్తే కూడా ఆన్సర్ వస్తుంది, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ఎలా చేస్తే మీరు అలా అలవాటు పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా నేను క్లాస్ తీసుకుంటాను. ఎందుకంటే మీరు అలానే అలవాటు కావాలి కాబట్టి రైట్. 10 5 years తర్వాత 15.